वक्त आपकी उससे ऐसी रिलेशनशिप तो हो जानी चाहिए कि अब आप उसे अगले हफ्ते की मीटिंग में बुलाएं तो वो आ जाए, अगले मेगा फंक्शन में लेकर आए तो वो आ जाए, अगली बार उसके साथ चाय पीने के लिए बैठना हो तो वो हाँ करे। क्यों? क्योंकि जरूरी नहीं है कि जब आप उसे पूरा प्लान दिखा के उठे तो पूरी श्रद्धा एक प्लान में उसमें हो जाएगा। इसके लिए हम करते हैं सीईओ मीटिंग, इसके लिए हम करते हैं गोक्राउंड, इसके लिए हम करते हैं ईडीएफ, इसके लिए हम करते हैं फैमिली रियूनियन, जिससे वहां आके इतने सारे लोगों के बीच में उसे कोई स्पार्क आता है, सबकी श्रद्धा जमती है और वो काम करता है। वो हुआ सलीम के साथ जब दिल्ली गया था। చూడండి, మనకు ఒకటేసారి ప్లాన్ చెప్పడం వల్ల అంతా కావాలి అంటే కాకపోవచ్చు, కానీ మనం ఎట్లా వాళ్ళతో ఎట్లా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే ఒకటేసారి కాకపోయినా కానీ వాళ్ళు మళ్ళొకసారి మనకు కలవడానికి రెడీ కావాలి. అట్లా మనం వాళ్ళతో రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి. ఒకవేళ అట్లా రిలేషన్షిప్ని బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అందుకనే మనం ఏం చేస్తాం, వీక్లీ సిఓ మీటింగ్ చేస్తాం, అక్కడ కొంతమంది జనాలను కలుస్తారు. నెక్స్ట్ ఈడిఎస్ మీటింగ్ చేస్తాం, అక్కడ ఇంకా ఎక్కువ మంది జనాలు కలుస్తారు. ఇట్లాంటి గోక్రౌండ్ మీటింగ్స్ చేస్తాం, అప్పుడు ఇంకా ఈ వేల మంది చూస్తారు. ఫ్యామిలీ రియూనియన్ చేస్తాం, ఇక్కడ అట్లా వేల మంది చూసినప్పుడు ఆ శ్రద్ధ ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఒకటేసారి ఆటోమేటిక్గా అది బయటికి వచ్చేసి, అంటే ఆ నమ్మకం కలిగి అప్పుడు బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ అదే సిచ్యువేషన్ సలీం సార్ దగ్గర జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ మెట్రో గోక్రౌండ్